నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. మీడియా మిత్రులకు ఉదయవందనాలు తెలుపుకుంటూ మీడియా ద్వారా ఇవాళ జరగబోయే ఎలక్షన్ పండుగ వచ్చింది. ఆ పండుగకు సంబంధించి కరీంనగర్ 66 డివిజన్ల ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ప్రజలారా, ఆచి తూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అలాంటి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన అంశము నిలదొక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి అదే కాకుండా ఎవరు ఇలా పైసలు ఇచ్చినా, ఎవరు ఏది చేసినా కానీ అప్పటి మనం ప్రలోభాలకు గురైపోయి ఇలా మనం ఓటేసినట్టయితే రానున్న భవిష్యత్తు లోపల ఇవాళ కరీంనగర్లో చూసినట్టయితే మీరు దాదాపు ప్రజలకు తెలుసు, ఇవాళ దాదాపు చాలా భూములు కబ్జాలు అయిపోయినాయి. మరి ఇలా కబ్జాల నుంచి వెళ్ళి విడిపించే నాయకులు కావాలి. ఇవాళ పార్కులు కబ్జాలు అయిపోయినాయి, ఇవాళ రోడ్లు కబ్జాలు అయిపోయినాయి. మరి ఇలాంటిని విడిపించే నాయకులు ఇలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అభివృద్ధి చేసే నాయకులను ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఇలా తప్పిదారిపై ప్రలోభాలకు లోబడి ఇలా మళ్ళీ ఇలా ఒక అవగాహన లేని నాయకులను ఎన్నుకున్నట్టయితే చివరికి భూములే కాదు మిత్రులారా, మన ఇల్లు కూడా అవసరమైతే ఇవాళ మనుషులను కూడా కబ్జా చేసే పరిస్థితి కనబడుతుంది. కనుక దయచేసి ఆలోచించి ఒక నిస్వార్థపరితమైన నాయకులను ఎన్నుకొని ఇవాళ ఒక ప్రజాస్వామ్యంలో బతికే విధంగా మీరు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను తుడిందబ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గురవాల.